వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇస్కాన్ పేరుతో ఘరానా మోసం జరగబోతుందా? ఎందుకు ఇస్కాన్ పేరు చెప్పి ఇక్కడ రియల్ దందా నడుపుదాం అనుకుంటున్నారు? అసలు విషయం ఏంటి? ఎందుకు 80 ఎకరాల ప్లాటింగ్ చేద్దామని ఒక రిటైర్డ్ జడ్జి భూమి కొనవలసి వచ్చింది? నిజంగానే హిందూ సామాజిక వర్గంలోని ప్రధాన వ్యాపారులైనటువంటి మార్వాడీలే దీనికి పావుగా వాడే ప్రయత్నం జరుగుతుందా? 950 ప్లాట్లు 100 కోట్ల రూపాయల స్కామ్ ఇక్కడ జరగబోతుందా? అసలు ఏం జరుగుతుంది? ఇస్కాన్ పేరుతో మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో ఇప్పుడు జరిగే మొదటి దశ 38 ఎకరాల భూమిలో ఎందుకు ప్లాట్లు చేస్తున్నారు? ఈ ప్లాట్లకు అనుమతి ఉందా? అసలు విషయం ఏంది ఒకసారి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఏదైతే ఫేక్ ఇస్కాన్ పేరుతో కాంప్లైంట్ ఇచ్చిన ప్లాట్లోనే ఉన్నాం. ఇదంతా కూడా ఫేక్ అని చెప్పి ఆడ ఒరిజినల్ ఇస్కాన్కు సంబంధించిన మేనేజర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే టెంపుల్ ఏ విధంగా ఉంటుందో ముందే నమూనా చూపెట్టారు. నమూనా చూపించేసి నేరుగా ఒక ఫ్లెక్సీలో టెంపుల్ను చూపెట్టేసి దోసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దోసుకుంటున్నారని వాళ్ళు కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఇస్కాన్ పేరుతో రకరకాల కార్యాచరణ జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. అయితే హరే కృష్ణ సంకీర్త్ మందిర్ అని హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఒరిజినల్ ఇస్కాన్కి సంబంధించిన గురువు సింబల్ను పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే గురువుకు సంబంధించిన సింబల్స్ పెడుతూ ఈ టెంపుల్కు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని చూపెట్టే ప్రయత్నం జరిగింది. హరే కృష్ణ సంకీర్త్ మందిర్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చేశారు. అంటే నేరుగా బ్యాంక్ అకౌంట్ ఇచ్చేశారు, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేశారు. భీమారం మండలకు సంబంధించిన అంతా కూడా చూపెట్టారు. ఇస్కాన్కి సంబంధించి ఒక ఆర్క్యూ లోగోను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అసలు ఇస్కాన్ అంటే ఏంది? ఇస్కాన్ అనేది ఒక అంతర్జాతీయ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ 1996లో స్థాపించారు. అంతే అంతర్జాతీయ కృష్ణ కృష్ణునికి సంబంధించిన ఒక పెద్ద సంగమం అని కూడా చెబుతారు. దీంట్లో 7 నియమాలు ఉంటాయి, ఆ 7 సూత్రాలు ఉంటాయి. 7 సూత్రాల్లో ప్రధాన రకరకాలుగా ఉంటాయి. ఒకటి శాంతి సంకేతం, అదేవిధంగా ఎటువంటి హింస లేకుండా దేవుని కృప పేరుతో ఉండడాన్ని కొన్ని నియమాలు సూత్రాలు ఉన్నాయి. అయితే దీంతోపాటు 4 సూత్రాలు కూడా కొంత చెప్పే ప్రయత్నం జరిగింది. మాంసాహారానికి దూరం ఉండడం, కొంత సాంసారిక వ్యవస్థపై జాగ్రత్త పడడం, ఇట్లా రకరకాల మత్తుపానీయాలకు దూరంగా ఉండడం, ఇలా రకరకాల నియమాలు ఉన్నాయి. ఒక 4 ప్రధాన నియమాలు 7 సూత్రాలతో ఈ ఫౌండేషన్ ఉంది. ఈ ఫౌండేషన్ అంతా కూడా ఇంటర్నేషనల్ సిస్టమ్ ద్వారా జరుగుతున్న పరిస్థితి. అయితే దీనికి మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో ఇస్కాన్ పేరుతో ఘరానా మోసం చేసే ప్రయత్నం చేశారని నేరుగా ఇస్కాన్కు సంబంధించిన మేనేజర్ వచ్చేసి ఈడ ఫౌండేషన్కు సంబంధించిన మేనేజర్ నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఏసీపీ కేసు రిజిస్టర్ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏసీపీ చెప్పిన విధానం ప్రకారం ఎవరు కూడా డిటీసీపీ లేఅవుట్ లేకుండా మోసపోవద్దు. భీమారం జైపూర్ డివిజన్లో చాలా జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే మనం దీనిపై కొంత లోతుగా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సర్వే నెంబర్లు ఏంటి, ఎట్లా ఏంటి, ఏం చేయబోతున్నారనే దాని మీద కొంత చూపెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ అసలు టెంపుల్ అనే నమూనాను ఇట్లా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇట్లా ఫ్లెక్సీ మీద చూపెట్టే ప్లాటింగ్స్ అమ్మే ప్రయత్నం చేశారు. దీనికి ప్రధానంగా వ్యాపారస్తులనే ఎక్కువగా చేశారు. గోదావరికని కోల్బెల్ట్ ప్రాంతం టచ్ చేశారు, అక్కడి నుంచి మంచిర్యాల టచ్ చేశారు, మంచిర్యాల నుంచి బెల్లంపల్లి టచ్ చేశారు, ఆసిఫాబాద్ టచ్ చేశారు. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ వ్యాపారస్తులు ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వారినే చేసే ప్రయత్నం జరిగింది. 950 ప్లాట్లు, ఒక ప్లాట్ ఖరీదు
12 లక్షలు ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడుతూ ప్రధానంగా దీనికి ఒక ముఖ్య విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మానసిక ప్రశాంతత కావాలంటే మా దగ్గర ప్లాట్ కొనండి, అంతా కూడా ఈడ కాటేజ్ కూడా ఉంటుందని చెప్పే ప్రయత్నం. ఆ కాటేజ్లో కావాలంటే ఇంకా ₹1,00,000 ఎక్కువ ఇవ్వాలి, దాంట్లో మీ అందరికీ షేర్ ఉంటుందని చెప్పే ప్రయత్నం. 10 ఎకరాల్లో కాటేజ్ ఏర్పాటు చేయబోతున్నామని ఇలా రకరకాల ప్రయత్నాలు చేసే ప్రయత్నం ఎవరైతే రియల్ వ్యాపారస్తులు ఉన్నారో, రియల్ దందా చేసే వాళ్ళు చెప్పే ప్రయత్నం. అయితే ప్రజల్ని ఈజీగా ఏ విధంగా బురిడి కొట్టించాలనే ప్రయత్నంలో ఇదంతా ఒక ఇంటర్నేషనల్ లోగోను చూపెట్టే ప్రయత్నం చేశారు. లోగోను చూపెడుతూ, నేషనల్ స్థాయిలో ఉన్న లోగోను చూపెడుతూ కొంత ఇలాంటి కార్యాచరణ ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చని చేస్తున్న పరిస్థితి. అయితే ఇది ₹100 కోట్ల ప్రాథమిక ప్రాజెక్ట్. ఇప్పటికే 40 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందని అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చూడొచ్చు, ఇప్పటికే ఇక్కడ తీసుకొచ్చేసి ఒక హోమం క్రియేట్ చేసినట్టుగా హోమం చేసేసి ప్లాటింగ్ విధానం కావచ్చు, దీనికి సంబంధించిన సూత్రాలను కావచ్చు చెప్పే ప్రయత్నం జరిగింది. మనం ఏడో చూసిన యంత్రాలు, వెహికల్స్, వర్క్ విధానం ఇదంతా కూడా ఒక హంగు హార్బాటం చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ నిజానికి 20 నుంచి 30 లక్షలకే ఎకరం ఉంటుంది. 30-35 లక్షల ఎకరం భూమిలో నేరుగా గజాల చొప్పున అమ్మేసే ప్రయత్నం. ఈడ టెంపుల్ ఉండబోతున్నాయి, రకరకాల ఆధ్యాత్మికత ఉండబోతుంది. మానసిక ప్రశాంతత కావాలంటే మా దగ్గర ప్లాట్ కొనండి, ఇట్లా రకరకాల ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే దీనికి జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి వాస్తవికాలు ఏంటనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏంటి అనేది పక్కాగా తెలుసుకున్న తర్వాతనే ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టాలని కొంతమంది నిపుణులు చెబుతున్న పరిస్థితి. అధికారులు కూడా ఇదే చెబుతున్నారు. ఎక్కడ కూడా ఇస్కాన్ లేదు, ఇసుక లేదు, అది ఏం లేదు, ఇక్కడ అటువంటికి సంబంధించిన ఏ ఫౌండేషన్ లేదని నేరుగా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అందుకనే అందరూ జాగ్రత్త పడాలి. ఎవరైతే నిజంగానే కనుక ప్లాటింగ్ పేరుతో డబ్బులు తీసుకున్నవారు, డబ్బులు ఇచ్చిన వారు ఉంటే వెంటనే ఆ డబ్బులు రిటర్న్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఆలస్యం అయితే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని కొంత నేరుగా అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారో కూడా తెలుసుకుందాం. క్లాస్ 2, 318 క్లాస్ 4, 319 క్లాస్ 2, 322 3 క్లాస్ 3 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం. ఇందులో మీకు ఇచ్చిన వివరాలు ఏంటంటే, ఈ సిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ అనే వాళ్ళు ఇక్కడ భీమారంలో జడ్జిగా అనే ప్రాంతంలో వీళ్ళు ఇది చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాటింగ్ చేసి అమ్మడం జరిగింది. అందులో ఇస్కాన్ టెంపుల్ కడుతున్నామని చెప్పి వీళ్ళ లోగో, ఈ ఇస్కాన్ వాళ్ళ లోగో ఏదైతుందో లోగో వాడడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన గురువు యొక్క ఫోటో కూడా వాడడం జరిగింది. యాక్చువల్గా కూడా ఈ సిస్కో ఇన్ఫ్రా వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళు సంప్రదించారు. సిస్కో ఇన్ఫ్రా వాళ్ళు ఎవరు కూడా ఈ ఇస్కాన్ వాళ్ళని ఎవరిని కూడా సంప్రదించారు. ఇస్కాన్ వాళ్ళ అనుమతి ఎవరు కూడా తీసుకోకుండా వీళ్ళు ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ కడుతున్నామని చెప్పి ఇక్కడ గూగుల్ ప్రచారం చేసి జనాల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు ఇస్కాన్ పేరు వాడుకుంటున్నారు, మా పేరు బిజినెస్ చేసి చీటింగ్ చేస్తున్న జనాలని ఇక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తులో భాగంగా కేసు నమోదు చేసి వాళ్ళు ఇచ్చిన వ్యక్తి కేసు నమోదు చేసుకుని పూర్వపరాలని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా దానికి సంబంధించిన అన్ని కూడా ప్రాపర్గా లీగల్గా యాక్షన్ చేసి మిగతా వాళ్ళకి కూడా విజయ్ దాస్ అండి, నేను ఇస్కాన్ హ్యాబిట్స్ టెంపుల్ జనరల్ మేనేజర్. ఇక్కడ భీమారంలో 84 acres ల్యాండ్లో ప్రాజెక్ట్ వస్తుందంటే మేము ఇక్కడ వచ్చాము. అండ్ వీ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ దెమ్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ హియర్ దట్ ఇస్కాన్ అనేది భీమారంలో లేదండి. ఐ డోంట్ నో వేర్ దే గాట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అండ్ ఆల్ దట్. ఇట్స్ అ ఫ్రాడ్ థింగ్. అండ్ అందు గురించి మేము ఏసీపీ గారితో మాట్లాడాం. ఈజ్ వెరీ సపోర్టివ్ and we are filing an FIR now, and with the police cooperation we will be arresting all that
people who are behind all this conspiracy. And also one more request for all the investors ఏంటంటే ఎనీ టైమ్ ఏదన్నా ఇస్కాన్ ప్రాజెక్ట్ వస్తుంది అన్నప్పుడు ప్లీజ్ గో ఇన్ టు దట్ ఆన్లైన్ చెక్ ఫర్ అ వెబ్సైట్. ఆ నంబర్ ఉంటుంది అక్కడ, మీరు కాల్ చేసి వి ఫైండ్ అవుట్ వెదర్ రియల్లీ సమ్ ప్రాజెక్ట్ ఈస్ కమింగ్ అప్ ఆర్ నాట్. బట్ అగైన్ ఈ భీమారంలో మాకు ఏమి ప్రాజెక్ట్ లేదు. ఇస్కాన్ హస్ నథింగ్ టు డూ విత్ దిస్ అండ్ ద పోలీస్ ఇస్ రియలీ వర్కింగ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ అండ్ ద పీపుల్ అట్లీస్ట్ 2-3 people they have already arrested. నేను ఇక్కడ దండపల్లి మండలం చింతపల్లి నుంచి వెళ్ళి హరికృష్ణ ఇస్కాన్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి దయచేసి ఎవరు కూడా భీమారంలో ఇస్కాన్ టెంపుల్ రాలేదు వచ్చిందని కొనుక్కుంటున్నారు కాబట్టి దయచేసి ఎవరు కొనకండి, మోసపోకండి. ఇస్కాన్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి మాకు ఒకటి జీబీసీ అని ఉంటుంది, ఆ సంస్థకు తెలియని మనం ఏది కూడా కొనకూడదు. మనకు వెబ్సైట్లలో చూపెడుతున్నాయి, మనం ఇస్కాన్ అనుకుంటాం కానీ మనకి ఈ రోజులలో అందరూ తెలిసి చాలా జ్ఞానవంతులు ఉన్నారు. ప్లీజ్ దయచేసి మోసపోకండి. భీమారంలో ఇస్కాన్ టెంపుల్ అనేది కడతలేము, సో దయచేసి అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయకండి, మోసపోకండి. హరే కృష్ణ. మానసిక ప్రశాంతత కోసం ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మిక దిశగా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందులో భాగమే ఇస్కాన్. ఇస్కాన్ హరే రామ హరే కృష్ణకు సంబంధించిన ఒక పెద్ద మిషనరీ, అంతర్జాతీయ స్థాయి మిషనరీ. ఆ మిషనరీ పేరు చెప్పి భీమారంలో టోపీ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడే ఒక పెద్ద కృష్ణుని స్టాచ్యూ పెడదామని అంత ప్లాన్ జరిగింది. నిజంగానే ఇస్కాన్ ఇంటర్నేషనల్ సిస్టమే వీడికి వచ్చినట్టుగా కోటింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. దీంట్లో భాగంగానే ప్లాటింగ్ చేసే ప్రయత్నం ఒకసారి మనం చూపెట్టచ్చు. దీన్ని చూపెడుతూ దాదాపుగా మొదటి దశలో 30-35 ఎకరాల్లో ప్లాటింగ్ చేసే ఒక ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగానే మనం చూపెట్టబోయే ఈ ప్లాటు ఎక్కడ కూడా డిటిసిపి లేఅవుట్ ఉండదు. ఈ ప్రాంతంలో వాస్తవానికి ఎటువంటి కమర్షియల్ ప్రాంతం కాదు. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ కూడా ఏది ఉండదు, అయితే పక్కనే ఉంటుంది. అదే ఇస్కాన్ అనే సింబల్ కూడా మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినా శ్రీకృష్ణుని ఆ హోర్డింగ్స్ కనబడే ప్రయత్నం. అయితే ఇక్కడ టెంపుల్ ఇంకా లేదు కానీ హోర్డింగ్స్, అదే ఏదైతే హోర్డింగ్స్ ఉన్నాయో ఆ హోర్డింగ్స్ మీదనే టెంపుల్ను చూపెట్టే ప్రయత్నం ఈ విధంగా ఉంటుందని ఒక పెద్ద గ్లోబల్ ప్రచారం చేసే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఇస్కాన్ అనే పేరు చెప్పి ప్లాటింగ్ చేస్తున్న డూప్లికేట్ సంస్థ వద్దే ఉన్నాం. అయితే ఈ సంస్థపై నిన్న నేరుగా ఇస్కాన్ ఒరిజినల్ ఇస్కాన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇస్కాన్ ఎవరైతే ఉందో ఆ బోర్డు మెంబర్స్ వచ్చేసి ఆ జనరల్ మేనేజర్ వచ్చేసి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడింది. కంప్లైంట్ చేయగానే వెంటనే జైపూర్ ఏసీపీకి కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేయగానే వెంటనే పలు సెక్షన్లపై కేసు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూపెడుతున్నాం, అయితే ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్లాట్ ఖరీదు దాదాపుగా 12 లక్షలు. ఇట్లా 950 ప్లాట్లు మొదటి విడత టాస్క్. ఈ మొదటి విడత టాస్క్లో 100 కోట్ల రూపాయలే ఈ రియల్ వ్యాపారుల టార్గెట్ అని చెబుతుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 35 నుంచి 40 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నట్టు, దీనికి ప్రాథమికంగా బెల్లంపల్లి నుంచి ప్రథమ సమాజ్కు సంబంధించిన కొంతమంది వ్యాపారస్తులను, అది ఆధ్యాత్మికమైన వ్యాపారస్తులనే వాడినట్టు తెలుస్తుంది. మనం చూపెట్టచ్చు ఏ ప్లాట్స్ అంటే దాదాపు దీనికి ఇక్కడ 1,00,000 రూపాయలకు ప్లాట్ కూడా ఎవరు కొనరు. కానీ అటువంటి దాన్ని ఇస్కాన్ కంపెనీ వస్తుంది. ఒక పెద్ద టెంపుల్, ఇంటర్నేషనల్ స్థాయిలో టెంపుల్ ఉండబోతుంది. ఆ ఇస్కాన్ ఒరిజినల్ అంతర్జాతీయ స్థాయి ఆ టెంపుల్ ఏదైతుందో ఆ విధంగా ఉండబోతుందని చెప్పే ప్రయత్నం జరిగింది. మనం పక్కాగా చూపెడుతున్నాం. ఇదే ప్లాట్ అంటే అక్యురేట్గా ఈ ప్లాట్స్ చూపెట్టచ్చు. 1, 2, 3, 4, 5 ఇట్లా ఈ ప్లాట్స్ నిర్మాణం చేశారు. మధ్యలో 60 ఫీట్ల రోడ్డు, 100 ఫీట్ల రోడ్ల నిర్మాణం చేసే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా కేసు నమోదు అయిన తర్వాత ఎవరు కూడా ఉండరు. ఇది మంచిర్యాల నుంచి ఒక రియల్ వ్యాపారస్తులు నడుపుతున్న ఒక పెద్ద చీటింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ అంతా ఒక రిటైర్డ్ జడ్జి దగ్గర భూమి కొనుగోలు చేసినట్టు మనకు ప్రాథమిక సమాచారం ఉంది. ఆ సమాచారంలో లోతులో వెళ్తే మనకు వాస్తవికాలు ఏం జరుగుతున్నాయి, ఏంటి, అసలు ఇస్కాన్ ఇక్కడ ఎందుకు వచ్చింది, అసలు ఇస్కాన్ పేర్లే వీళ్ళు ఎందుకు వాడుతున్నారు, ఇస్కాన్
ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఇస్కాన్ ఏంది ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇస్కాన్ పేరుతో హైటెక్ మోసం జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు చెబుతున్నారు. రాములు రాజిరెడ్డి బెల్లంపల్లికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారి ఇలా కొంతమంది 88 ఎకరాల భూమిలో 10 ఎకరాల్లో కాటేజీ, 5 ఎకరాల్లో ఇస్కాన్ టెంపుల్ అంటూ ఇటు ప్లాటింగ్ పేరుతో రియల్ భూమి లేపే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 30 నుంచి 40 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిపోయింది అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు మీరందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, డిటిసిపి లేఅవుట్ లేనిది ఏ భూమి కొనద్దు, తస్మాత్ జాగ్రత్త అని చెబుతున్న పరిస్థితి. తొండలు గుడ్లు పెట్టే భూముల్లో లక్షల రూపాయలు ఎట్లా సమకూర్చే ప్రయత్నం రియల్ వ్యాపారస్తులు చేస్తున్నారు. అసలు భీమారంలో ఏం జరుగుతుంది, ఎందుకు గవర్నమెంట్ ప్రభుత్వ అసైన్మెంట్ భూమి ఉన్నా అధికారులు నోరు మీద పట్టలేదు, వెంటనే అసైన్ భూమిని ఎందుకు ఆధీనంలో తీసుకోవట్లేదు. దీంతోపాటు గతంలో ఈ ప్రాంతంలో భూముల కబ్జాల్లో ఉన్న కొంతమంది రైతులను ఎందుకు బెదిరించి సెటిల్మెంట్ చేశారు, సెటిల్మెంట్ చేసినా ఎందుకు అధికారులు నోరు మీద పట్టలేదు. ఇలా పలు సమాధానాలపై ఇప్పటి వరకు 10 ప్రశ్నలపై సమాధానం రాలేదు. ఇప్పటి వరకు ఎవరు నోరు కదపట్లేదు. ఇప్పటికైనా ఈ అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయాలి, ఇందులో ఉన్న ప్రభుత్వ భూమిని వెంటనే అప్పచెప్పాలి. వాస్తవికాల దిక్కు అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉండాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అటు ప్రజా హక్కుల సంఘాలు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఇస్కాన్ పేరుతో జరుగుతున్న ఘరానా మోసం భీమారంలో బంద్ అవుతుందో లేదో వేచి చూడవలసిందే. దీనిపై వాస్తవికాలు ఇంకా ప్రసారం చేస్తూనే ఉంటాం. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.